ప్రైజ్ లార్డ్ పిల్లలు, ప్రార్థన చేసుకుందామా? మోకరించండి. పరలోకమందున్న మా తండ్రి, కృపా సత్య సంప్రడైన మా గొప్ప దేవ, ఈ ఉదయకాల సమయంలో ప్రభువా మీరు మమ్మల్ని నడిపిస్తూ వచ్చినందుకు వందనాలు. మా చిన్న బిడ్డలను సమకూరుస్తూ వచ్చినందుకు వందనాలు. గత 2 వారాలు సండే స్కూల్ పరిచర్య చేయలేపని దయచేసి మమ్మల్ని క్షమించండి. ఈ దిన పరిచర్యలో మీరు సహాయాన్ని, మీ కృపను కోరుకొంచున్నాం. పాటల సమయాన్ని దీవించండి ప్రభా. స్టోరీలో కూడా నీ దాసుని అభిషేకించి వాడుకోనండి. పిల్లలు వాక్యాన్ని అర్థం చేసుకోగలిగినట్లుగా సహాయం చేయండి. ఆత్మీయ ఆహారం వరకు సమృద్ధిగా అనుగ్రహించండి. మార్గాల్లో నీ బిడ్డలను వర్ధిల్ల చేయండి. పిల్లల్ని ఆస్వాదించండి. వారికి ఇంతవరకు మీరు సహాయపడుతూ వచ్చినందుకు వందనాలు. బాలుడు నడవలసిన త్రోవానికి నేర్పు, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోవడానికి సెలవిస్తూ వచ్చారు. మీరే సహాయం చేయమని యేసుక్రీస్తు ప్రభు శ్రేష్టమైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. పాటలు పాడుకుందాం పిల్లలు. సిద్ధంగా ఉన్నారా? అక్క యాక్షన్ చేస్తే చూడండి, రాని వాళ్ళు చూసి నేర్చుకోండి, వచ్చిన వాళ్ళంతా కలిసి పాడండి. సాంగ్ నెంబర్ 200 పాట పాడుకుందాం. ఈరోజు మీ లెసన్ సీక్రెట్ ఆఫ్ వాటర్ మిలన్. దాంట్లో రంగుల గురించి వస్తుంది కాబట్టి మనం ఫస్ట్ పాట రంగుల గురించి పాడదాం. 200 పాట పాడదాం. రంగులు రంగులు ఎన్నెన్నో రంగులు, అవసరమైనవి 5 రంగులు, అవసరమైనవి 5 రంగులు. మానవుల పాపమును నలుపు చూపును, పరలోకమున్నదని పసుపు తెలుపును. మానవుల పాపమును నలుపు చూపును, పరలోకమున్నదని పసుపు తెలుపును. పాపమున్నచు నీవు వెళ్ళనేరవు, పరమునకు తెలుసుకో పాప బాబు. పాపమున్నచు నీవు వెళ్ళనేరవు, పరమునకు తెలుసుకో పాప బాబు. రంగులు రంగులు ఎన్నెన్నో రంగులు, అవసరమైనవి 5 రంగులు, అవసరమైనవి 5 రంగులు. పాపమునకు విరుగుడు యేసు రక్తమే, అది నీకు తెలుపుతున్నదేరని రంగు. పాపమునకు విరుగుడు యేసు రక్తమే, అది నీకు తెలుపుతున్నదేరని రంగు. యేసు రక్తమందు నీవు కడుగబడినచు, పొందెదవు తెల్లని శుద్ధ హృదయము. యేసు రక్తమందు నీవు కడుగబడినచు, పొందెదవు తెల్లని శుద్ధ హృదయము. రంగులు రంగులు ఎన్నెన్నో రంగులు, అవసరమైనవి 5 రంగులు, అవసరమైనవి 5 రంగులు. పచ్చగా ఎదుగుటకు వాక్యం అవసరం, అది నీకు దొరుకును ఆలయమందే. పచ్చగా ఎదుగుటకు వాక్యం అవసరం, అది నీకు దొరుకును ఆలయమందే. అనుదినము ఆయనతో నడుచుకొనినచో, అంతమున చేరుదవు పరలోక రాజ్యం. అనుదినము ఆయనతో నడుచుకొనినచో, అంతమున చేరెదవు పరలోక రాజ్యం. రంగులు రంగులు ఎన్నెన్నో రంగులు, అవసరమైనవి 5 రంగులు, అవసరమైనవి 5 రంగులు. సాంగ్ నెంబర్ 121. నాకై యేసు కట్టెను సుందరము బంగారిల్లు, నాకై యేసు కట్టెను సుందరము బంగారిల్లు. కన్నీరును కలతలు లేవు, యుగ యుగములు పరమా
రాత్రింబగలందుండాదు సూర్యచంద్రులుండావు. రాత్రింబగలందుండాదు సూర్యచంద్రులుండావు. ప్రభు యేసే ప్రకాశించున్న వెలుగులోనే నడిచెదను. ప్రభు యేసే ప్రకాశించు ఆ వెలుగులోనే నడిచెదను. జీవవృక్షమందుండు జీవామకుటమందుండు. జీవవృక్షమందుండు జీవామకుటమందుండు. ఆకలి లేదు దాహము లేదు తిని త్రాగుటందుండదు. ఆకలి లేదు దాహము లేదు తిని త్రాగుటందుండదు. లాస్ట్ సాంగ్ 165 ఇంగ్లీష్ సాంగ్ పాడుకుందాం. 165వ పాట. Oh, be careful, little eyes, what you see. Oh, be careful, little eyes, what you see. For the Father up above is looking down in love. Oh, be careful, little eyes, what you see. Oh, be careful, little ears, what you hear. Oh, be careful, little ears, what you hear. For the Father up above, He is looking down in love. Oh, be careful, little ears, what you hear. Oh, be careful, little mouth, what you say. Oh, be careful, little mouth, what you say. For the Father up above, He is looking down in love. Oh, be careful, little mouth, what you say. Oh, be careful, little hands, what you do. Oh, be careful, little hands, what you do. For the Father up above is looking down in love. Oh, be careful, little hands, what you do. Oh, be careful, little feet, where you go. Oh, be careful, little feet, where you go. For the Father up above is looking down in love. Oh, be careful, little feet, where you go. Oh, be careful, little heart, what you think. Oh, be careful, little heart, what you think. For the Father up above is looking down in love. Oh, be careful, little heart, what you think. పిల్లలు, అంకుల్ మీకు ఒక మంచి స్టోరీ చెప్తారు, చాలా జాగ్రత్తగా వినాలి. అందరు సిద్ధంగా ఉన్నారా? రెడీనా? పిల్లలు, మీ అందరికీ ప్రైజ్ ది లార్డ్. అందరూ బాగున్నారా? బాగా చదువుకుంటున్నారా? ఈరోజు మీ దగ్గరికి ఒక కొత్త కథతో వచ్చాను. ఆ కథ యొక్క శీర్షిక పేరు అంటారు కదా, థీమ్ అంటారు. ఆ కథ పేరు ఏంటంటే సీక్రెట్ ఆఫ్ వాటర్ మిలన్. తెలుగులో చెప్పాలంటే పుచ్చకాయ యొక్క మర్మం అంటారు. ఆ తెలుగు కట్ ఇంగ్లీషే బాగుంటుందేమో మీకు అర్థం కావడానికి. ఆ కథ గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను. ఆ కథ చెప్పేదానికి ముందు ఈ కథలో మీకు మెమరీ వర్స్ అంటారు కదా, మీకు జ్ఞాపకం ఉంచుకోవాల్సినటువంటి బైబిల్ వచనం ఏంటంటే అపోస్తలుల కార్యాలు 16వ అధ్యాయం 31వ వచనం. ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు మీరును మీ ఇంటి వారు రక్షణ పొందుదురు అనేది బైబిల్ వచనం. పిల్లలు, ఈ వచనాన్ని మీరు బాగా కంటత పెట్టాలి. అయితే మన స్టోరీలోకి వస్తే, మన స్టోరీలో ఒక ముఖ్యమైన వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి పేరే జాన్. ఇదిగో చూసారా, ఈ జాన్ గురించి మీకు నేను చెప్పాలనుకుంటున్నాను. ఈ జాన్ కాన్సస్ అనేటువంటి అమెరికాలోని ఒక ప్రాంతం. ఆ ప్రాంతానికి వస్తూ ఉన్నాడు. ఆ ప్రాంతం అంతా కూడా ఆయన చిన్నగా అడుగులు వేసుకుంటూ వస్తున్నాడు. అయ్యో, నేను ఇక్కడికి రాకుండా ఉంటే బాగుండేది అనుకుంటూ వస్తున్నాడు. చూస్తే ఆ ప్రాంతం అంతా కూడా ఎంతో చక్కగా మంచి మొక్కజొన్న చేలతో పచ్చగా ఉంది, ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. అయితే ఎందుకు వస్తున్నాడు అక్కడికంటే వాళ్ళ అంకుల్ ఆంటీ వాళ్ళ యొక్క ఇంటికి వస్తున్నాడు. ఆ అంకుల్ ఆంటీ గురించి తెలుసుకోవాలి కదా మీరు. అంకుల్ పేరు జిమ్, ఆంటీ పేరు లారా. వాళ్ళ ఇంటికి వస్తున్నాడు. రాగానే అక్కడ వస్తూ ఉండగానే
లోపలికి ఏదో చిన్నగా నీరసంగా వస్తున్నాడు. వెంటనే వాళ్ళ ఆంటీ చూసిందనమాట. జాన్ని చూచి పరిగెత్తుకుంటూ వచ్చి, జాన్ ఎలా ఉన్నావు, నేను చూడున్నా సంతోషంగా ఉంది అని ఎంతో ప్రేమతో జాన్ను ఆహ్వానించింది. జాన్ లోపలికి వచ్చాడు. జాన్ లోపలికి వచ్చిన తర్వాత జాన్కి ఎంతో ఇష్టమైనటువంటి ఒక యాపిల్ కేక్స్ అంటారు, యాపిల్ కేక్స్ అంటే సిద్ధపరుస్తోంది. ఎప్పుడైతే యాపిల్ కేక్ గురించి చెప్పిందో జాన్కి ఎంత సంతోషం అనిపించింది. ఆ సంతోషాన్ని బట్టి, ఏదంటే నాకు ఇస్తారా అనుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళబోయాడు. వెంటనే చిన్నగా నవ్వుతూ ఏం చేసిందంటే, లారా ఆంటీ ఏం చేసిందంటే, జాన్ ఇప్పుడే కాదు, ఇంకా రెడీ అవుతుంది, నువ్వు పైకి వెళ్ళి కాస్త రెస్ట్ తీసుకో, అక్కడ నీకు చక్కటి నేను సిద్ధపరచబడిన తర్వాత, అదిగో ఇటువంటి కేక్ అనమాట, సిద్ధపడిన తర్వాత నీకు నేను పిలుస్తాను, నువ్వు వచ్చి తిందు కానీ అని చెప్పింది లారా ఆంటీ. సరే పైకి వెళ్ళాడు జాన్. అక్కడికి చూడండి, ఇది ఇలాగా జాన్ ఏం చేస్తున్నాడంటే కిటికీ తలుపులు ఓపెన్ చేశాడు. ఇదిగో చూడండి పిల్లలు, ఇలా జాన్ కిటికీ తలుపులు ఓపెన్ చేసి చూస్తున్నాడు అనమాట. అతనికి ఎప్పుడైతే చూస్తున్నాడో, ఆ పచ్చని పొలాల్లో నుంచి చూస్తున్నాడో, వెంటనే జాన్ 2 సంవత్సరాల వెనక్కి వెళ్ళిపోయాడు. 2 సంవత్సరాల వెనక్కి ఏం చేస్తుంది అనుకుంటున్నారు? ఆయన స్నేహితుడు యాండీ బోమ్యాన్. జాన్ యొక్క స్నేహితుడి పేరు యాండీ బోమ్యాన్. 2 ఏళ్ల క్రితం చూచాడు ఆయన్ని. 2 ఏళ్ల క్రితం ఈ యాండీ బోమ్యాన్ ఈ యొక్క జాన్కి స్నేహితుడు అనమాట. ఇద్దరు కలిసి చక్కగా ఆడుకునేవాళ్ళు, తర్వాత స్విమ్మింగ్ చేసేవాళ్ళు. యాండీ బోమ్యాన్ ఎటువంటి వాడంటే మంచి ప్లేయరు, బేస్బాల్ బాగా ఆడతాడు. అయినా సరే గర్వం అంటూ ఏం లేదు, ఎప్పుడు కూడా తను గర్వంగా ఫీల్ అయ్యేవాడు కాదు. సో అనుకునేవాడు కదా, జాన్ నా మంచి ఫ్రెండ్ దొరికాడు అని అనుకునేవాడు. అయితే ఎప్పుడైతే ఆ జ్ఞాపకానికి వచ్చాడో వెంటనే పైన ఉన్నాడు కదా, ఇప్పుడు జాన్ ఎక్కడున్నాడు? అప్పర్ స్టేర్ రూమ్లో ఉన్నాడు కదా ఆంటీ చెప్తే. అక్కడ పరిగెత్తుకుంటూ కిందకు వచ్చి, ఆంటీ నాకు నా ఫ్రెండ్ చూడాలనుంది, నా ఫ్రెండ్ యాండీ ఎలా ఉన్నాడు అనుకుంటూ పరిగెత్తుకొచ్చాడు. పరిగెత్తుకొస్తే వెంటనే ఆంటీ లారా కంగారు పడిపోయి ఓకే జాన్, యా ఆంటీనా, ఆంటీ ఉన్నాడు అని చెప్తూ ఆమె ఉంటే, చూసారా ఆంటీ, చాలా కాలం క్రితం వాడు నాకు మరలా ఇంతవరకు ఒక్క మెయిల్ కూడా వేయలేదు, ఒక్క ఉత్తరం రాయలేదు. నేనే చాలాసార్లు వాడికి లెటర్స్ రాశాను, ఒక 2-3 లెటర్ రాశాడు, అంతే రిప్లై ఇచ్చాడు, కానీ అసలు వాడు రిప్లై ఇవ్వలేదంటే అని కంప్లైంట్గా ఆంటీకి చెప్తా ఉన్నాడు. ఇలా మాట్లాడుతూ ఉండగానే వాళ్ళ అంకుల్, లారా ఆంటీ వాళ్ళ హస్బెండ్ అంకుల్ ఉంటారు, ఆయన పేరు జిమ్, ఆయన లోపలికి వచ్చాడు. వస్తూనే, హాయ్ జాన్ ఎలా ఉన్నావు అని సంతోషంగా జాన్ని పలకరిస్తే వెంటనే జాన్ కూడా బాగున్నాను అని చెప్పి సంతోషంగా అంకుల్కి చెప్పాడు. చెప్తూ ఉండగానే వెంటనే తన స్టోరీ కంటిన్యూ చేశాడు. యాండీ గురించి మాట్లాడుతున్నాడు. వెంటనే అంకుల్ కూడా కంగారు పడ్డాడు. ఎప్పుడైతే యాండీ గురించి చెప్తున్నాడో జాన్ అంకుల్ కూడా కంగారు పడిపోయాడు. అవును నీ ఫ్రెండ్ జాన్ ఉన్నాడు కదా, మీద కలిసి ఆడుకునేవాళ్ళు. అవును అంకుల్, మీద కలిసి ఆడుకునేవాళ్ళం. మేము ఒకరోజు నేను నీడలో మునిగిపోతుంటే నన్ను యాండీ రక్షించాడు కూడా. తర్వాత మేము కలిసి చక్కగా అనేక చోట్ల మేము తిరిగాము. నాకు మంచి ఫ్రెండ్ అంటే, అవునవును నీకు తెలుసు, ఆయన నీకు మంచి ఫ్రెండే, నాకు తెలుసు ఆ సంగతి అని యాండీ గురించి అంకుల్ జిమ్ కూడా చెప్పడం ప్రారంభించాడు. నీకు తెలుసా, యాండీకి నేను ఒక మంచి స్టోరీ చెప్పాను నువ్వు లేనప్పుడు, అది వాటర్ మెలన్ స్టోరీ చెప్పాను నేను యాండీకి, అది నీకు తెలుసా, నీ ఫ్రెండ్ యాండీ నీకు చెప్పాడా అని అంకుల్ ప్రశ్నిస్తాడు. ఎవరిని? జాన్ని. అయితే జాన్ అంటాడు, అవును అంకుల్, వాడు నాకు ఆ స్టోరీ చెప్పడానికి ప్రయత్నించాడు. ఈలోపు వాళ్ళ మమ్మీ అతన్ని సాయంకాలం భోజనానికి పిలిస్తే వెళ్ళిపోయాడు. తర్వాత మళ్ళీ నేను కలవలేదు. మమ్మీ డాడీ నన్ను తీసుకెళ్ళిపోయారు కదా, కలవలేదు. ఇంకా వాడిని నాకు ఆ స్టోరీ చెప్పలేదు అంకుల్, ప్లీజ్ అంకుల్ చెప్పండి, ఆ స్టోరీ ఏంటో నాకు చెప్పండి అనేసి అడుగుతాడు. ఎవరు? జాన్. ఎవరిని? జిమ్ వాళ్ళ అంకుల్ని అడుగుతాడు. సరే, ఆ స్టోరీ మీ యొక్క నీ ఫ్రెండ్ యాండీ చక్కగా విన్నాడు. ఆ యొక్క యాండీ ఆ స్టోరీ విని ఎంతో మార్పు చెందాడు అని చెప్తాడు. అవునా, అయితే ఆ స్టోరీ నేను కూడా వినాలనుకుంటున్నాను, ఆ స్టోరీ ఏంటో చెప్పండి అంకుల్ అని అడగడం ప్రారంభిస్తాడు. ఎవరు? జాన్.
అయితే కొంతసేపటికి సరే మంచిది, ఆ స్టోరీ మీకు చెప్తాను అని ఆ స్టోరీ గురించి మాట్లాడుతూ యాంటీ జ్ఞాపకం వచ్చేప్పటికల్లా పాపం అంకుల్ జిమ్ గారికి, ఆ తర్వాత ఆంటీ లారాకు కూడా ఎంతో కొంచెం దుఃఖంలో కళ్ళు చెమర్చాయి, కొంచెం దుఃఖంలా వచ్చిందనమాట. అయితే అది జాన్ పెద్ద నోటీస్ చేయలేదు. అయితే ఏమైందనంటే ఇక తర్వాత అంకుల్ ఏం చేశాడంటే ఒక పుచ్చకాయ తీసుకున్నాడు, పెద్ద వాటర్ మిలన్ పెద్ద తీసుకొని దాన్ని 2 సగాలుగా కట్ చేశాడు. కట్ చేసి చూపిస్తాడు, ఎవరికి? జాన్కు చూపిస్తున్నాడు. ఇలా చూపిస్తున్నాడు అన్నమాట. చూపిస్తుంటాడు కదా, దేవుడు కూడా ఈ అందమైనటువంటి సృష్టిని దేవుడు చేశాడు జాన్. ఈ మనం చూస్తున్నటువంటి ఈ సృష్టి అంతా కూడా దేవుడు ఎంతో అద్భుతంగా చేశాడు కదా అంటే జాన్ కూడా అవునవును చాలా బాగుంటుంది, ఈ యొక్క క్రియేషన్ చాలా బాగుంటుంది అని చెప్తాడు. అయితే ఈ యొక్క అంతకంటే అద్భుతంగా ఆయన ఇంకోటి చేశాడు, నీకు తెలుసా? ఏమిటది అంటాడు జాన్. అన్నాడు కదా, అది ఎవరో కాదు, మొట్టమొదటి మనుషుడైన ఆదాముని దేవుడు సృష్టి కంటే కూడా ఎంతో అందంగా గొప్పగా చేశాడు. అంతేకాదు వాడు ఉండడానికి మంచి అందమైన తోటను కూడా దేవుడు వేశాడు. అంతేకాకుండా అవ్వ అనే ఆమెను కూడా దేవుడు తయారు చేసి ఆ ఆదాముకి అవ్వను భారీగా ఇచ్చాడు. ఎంత బాగుంటుంది, వాళ్ళు ఉండడానికి కూడా మంచి తోటని ఇచ్చాడు. ఆ తోటలో అన్ని ఫ్రూట్స్, ఏ ఫ్రూట్ లేకుండా లేదు, ప్రతి ఫ్రూట్ ఉండేటట్లుగా దేవుడు ఆ తోటను వేశాడు. ఆ తోటలో ఏ ఫ్రూట్ అయినా సరే ఆదాము అవ్వలు కోసుకొని తినొచ్చు, వాళ్ళు మంచిగా సంతోషించవచ్చు. దేవుడు ఏం చెప్పాడంటే అన్ని ఫ్రూట్స్ మీరు తినొచ్చు, కానీ ఒక మంచి చెడ్డల తెలివినిచ్చేటువంటి ఇదిగో ఈ పుచ్చకాయ అన్నమాట, మంచి చెడ్డలు తెలివినిచ్చే వృక్షం ఫలాలు మీరు తినకూడదు అని దేవుడు చెప్పాడు. పిల్లలు, మనం ఎటువంటి వాళ్ళము? ఏదైతే తినొద్దు చేయొద్దు అని చెప్తామో దాన్నే చేసే మనసు కదా మంది. మీరు కూడా చాలాసార్లు అంతే కదా, మీ పేరెంట్స్, మమ్మీ డాడీ ఏదైనా చేయొద్దు అని చెప్తామో అదే చేస్తాం కదా. కానీ అలా తప్పు. వాళ్ళు చేయొద్దు అంటే మనం చేయకూడదు, వాళ్ళు చేయమన్నది చేయాలి, చేయొద్దు అన్నదాన్ని చేయకూడదు. ఆదాము అవ్వలైతే చేయొద్దు అన్నదాన్ని చేశారు. తత్ఫలితంగా ఏమైంది అనంటే చూడండి పిల్లలు, ఇప్పుడు ఏం చేశాడంటే అంకుల్ జిమ్ ఏం చేశాడంటే ఈ పుచ్చకాయను చూస్తున్నారు కదా, ఆ పుచ్చకాయలో ఉన్నటువంటి సీడ్స్ని చూపించాడు జాన్కి. చూడు ఈ పుచ్చకాయలో సీడ్స్ ఎలా ఉన్నాయి అని అడిగాడు. అడిగితే జాన్ చెప్పాడు కదా, బ్లాక్ నల్లగా ఉన్నాయి అంకుల్ అని చెప్పాడు. అలాగే ఎప్పుడైతే దేవుని మాట వినలేదో మన హృదయం కూడా నల్లగా అయిపోయింది. హృదయమే కాదు, ఈ యొక్క పుచ్చకాయలోని సీడ్స్ ఎలా పుచ్చకాయ అంతా స్ప్రెడ్ అయ్యాయో అలాగే ఈ యొక్క నలుపు అనేది ప్రపంచమంతా వ్యాపించింది. లోకంలోకి ద్వారా ఆ మరణం కూడా లోకంలోకి ప్రవేశించింది. రోమాపత్రిక 5వ అధ్యాయము 12వ వచనంలో రాయబడిన రీతిగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణము లోకములో ప్రవేశించను అని వ్రాయబడతా ఉంది. అలాగున్నే ఈ సీడ్స్ ఎలాగ పుచ్చకాయలో స్ప్రెడ్ అయ్యాయో అలాగే మన పాపం లోకమంతా స్ప్రెడ్ అయ్యింది. ఈ విధంగా లోకంలో అంతా పాపం ఉంది. అయితే ఈ యొక్క పుచ్చకాయలోని ఈ సీడ్స్ని మనం ఎలా తీసేయచ్చు? ఉమ్మేయచ్చు, లాగి ఇలా పట్టుకొని తీసేయచ్చు. కానీ పుచ్చకాయలో సీడ్స్ని తీసినంత ఈజీగా మనలో ఉన్న పాపాన్ని మనం తీసివేసుకోలేము. దానికి మరి ఎవరు తీసేస్తారు ఆ పాపాన్ని అంటే దేవుడే ఆదాము అవ్వలకు వాగ్దానం చేశాడు. ఏమనంటే ఆ పాపాన్ని నేనే తీసేస్తాను, నేను రక్షకుడిని మీకు పంపిస్తాను, ఆయన ఆ పాపమంతా తీసేస్తాడని దేవుడు ఆదాము అవ్వలకి మాట ఇచ్చాడు, వాగ్దానం చేశాడు అని అంటాం కదా, ఈ ప్రామిస్డ్ అని అంటాం కదా. అట్లాగా దేవుడు వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసినట్టుగానే ఆయన కాలము సంపూర్ణమైనప్పుడు గలతీ 4వ అధ్యాయము 4వ వచనం ప్రకారంగా ఈ లోకానికి తన కుమారుణ్ణి పంపించాడు. ఆయన ఈ లోకంలో అనేకమైన మంచి పనులు చేశాడు. అయితే గిట్టని వాళ్ళు ఆయన ఏం చేశారంటే సిలువ వేశారు. ఆయన 2 చేతులు సిలువలో మేకులతో కొట్టేశారు. ఆయన 2 కాళ్ళు సిలువలో మేకులతో కొట్టేశారు. ఆయన తల మీద ముండ్ల కిరీటాన్ని పెట్టారు. ఆయన శరీరం అంతా కూడా కొరడాలతో కొట్టారు. ఇదంతా మనుషులు ఆయనకి చేశారు. అయితే మనుషులు చేసినప్పటికీ కూడా దేవుడు ఇష్టపూర్వకంగా ఆ యొక్క పనిష్మెంట్ అంతా కూడా ఆయన తీసుకున్నాడు. నిజానికి మనుషులు ఆయన శిక్షించలేరు పిల్లలు, అయితే ఆయనకి ఇష్టపూర్వకంగా తీసుకున్నాడు. ఎందుకంటే అదంతా కూడా దేవుని యొక్క రక్షణ ప్రణాళికలో భాగమే. ఆ విధంగా
మన పాపమంతా తీసేయాలంటే ఏ విధంగా అయితే పుచ్చకాయలో ఉన్నటువంటి నల్లని, అట్లా దేవుని కుమారుడైన యేసుక్రీస్తు మనలో ఉన్న పాపాన్ని తీసివేసేదానికి మన శిక్ష అంతా ఆయన మీద వేసుకున్నాడు. మన పనిష్మెంట్ అంతా ఆయన భరించాడు. బైబిల్లో ఏం రాయబడిందంటే హీ పెయిడ్ ద ఫుల్ పెనాలిటీ అని అంటారు. అంటే మన యొక్క రావాల్సినటువంటి ఆ యొక్క పాపం రావాల్సిన రుణమంతా కూడా ఆయన పే చేసేసాడు. ఆ విధంగా దేవుడు పాపమంతా తీసేశాడు. చూడు పిల్లలు, ఇక్కడ ఏమన్నా పుస్తకాలు ఏముంది? ఎర్రగా ఉంది కదా. ఈ ఎర్ర పదార్థం ఏం చెప్తుందంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తాన్ని చూపిస్తుంది. ఏ విధంగా పుచ్చకాయలో ఈ ఎర్రని ధనము మనకి తినడానికి ఎంత రుచిగా ఉంటుందో, అలాగే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తము చేత మన పాపమంతా కడిగేసుకోవచ్చు. ఈ మాటలన్నీ కూడా జిమ్ గారు జాన్కి చెప్తున్నారు. ఎప్పుడైతే ఈ మాటలన్నీ చెప్తా ఉన్నారో జాన్ ఆలకిస్తున్నాడు. జాన్ వింటున్నావా? దేవుడు ఎంత మేలు చేశాడో. ఇటువంటి ఈ పుచ్చకాయ యొక్క ఈ ఎరుపుదనము యేసు ప్రభువారి రక్తాన్ని చూపిస్తుంది. దేవుని కుమారుడు కూడా ఆయన రక్తాన్ని చిందించి మనల్ని క్షమించాడు, మన పాపమంతా తీసివేశాడు, మన యొక్క బ్లాక్నెస్ అంతా తీసివేశాడు అని జాన్ ఎప్పుడైతే చెప్పాడో జాన్తో మాట్లాడు జిమ్, మరి ఆ యేసు ప్రభు చేసిన కార్యము నమ్ముతున్నావా? నీవు నమ్మితే ఈరోజు నీకు రక్షకుడుగా కూడా ఆ దేవుడు ఉంటాడు. నీ పాపం కూడా నువ్వు కడిగేసుకోవచ్చు. ఆయన దగ్గర ఒప్పుకుంటే నిన్ను కూడా దేవుడు క్షమిస్తాడు అని చెప్పాడు. ఎప్పుడైతే ఆ మాట విన్నాడో ఇంకా జాన్కి చాలా సంతోషం అనిపించింది. అప్పుడు వెంటనే అవును అంకుల్, ఐ కెన్ బిలీవ్ ఇట్, నేను ఒప్పుకుంటాను అని అన్నాడు. ఎస్, నీ ఫ్రెండ్ కూడా నువ్వు అంటున్నావు ఇందాక యాండీ, నీ ఫ్రెండ్ కూడా ఈ స్టోరీ చెప్తే ఆయన కూడా ఒప్పుకున్నాడు అంటాడు. వెరీ గుడ్, అయితే నేను కూడా ఒప్పుకుంటాను అంకుల్ అనేసి సంతోషంగా అంకుల్ జిమ్తో కలిసి యేసు ప్రభుని సురక్షకుడిగా అంగీకరిస్తున్నాను, నేను సంతోషిస్తున్నాను అని అంకుల్ జిమ్తో కూడా కలిసి ప్రార్థన చేశాడు. ఎప్పుడైతే ఆ విధంగా ప్రార్థన చేశాడో ఆయన దేవులో ఎంతో సంతోషం వచ్చింది, ఎంతో ఆనందము వచ్చింది. ఎప్పుడైతే ఎంతో ఆనందం, ఎంతో సంతోషము వచ్చిందో ఐ వాంట్ టు టెల్ దిస్ గుడ్ న్యూస్ టు మై ఫ్రెండ్ యాండీ అని అన్నాడు. నా ఫ్రెండ్కి యాండీకి నేను యేసుప్రభువుని నమ్ముకున్నానని చెప్పాలి, నేను కూడా యేసుప్రభువుని నమ్ముకున్నానని చెప్పాలి, నేను వెంటనే వెళ్ళాలి అని చెప్పాడు. చెప్తే వెంటనే చెప్పాడు కదా అంకుల్ చెప్పాడు కదా, ఒకసారి జాన్ నీకు సంగతి చెప్తాను. నీ ఫ్రెండ్ యాండీ నీకు గుర్తున్నాడు కదా? ఎందుకు గుర్తున్నాడు? నాకు గుర్తున్నాడు, చెప్పాను కదా గుర్తున్నాడని. అవును. అయితే ఒకరోజు యాండీ ఏం చేశాడంటే ఎత్తుకెళ్ళాడు. ఏ స్నేహితులు లేకుండా ఒక్కడే ఎత్తుకెళ్ళాడు. అయితే ఎన్నోసార్లు రక్షించిన యాండీ ఆ రోజు తను రక్షించడానికి ఎవరూ లేరు కనుక ఆ ఎత్తు కొనంలోనే ఆ ఊపిలో పడి చనిపోయాడు అని చెప్పాడు. ఎప్పుడైతే ఆ మాట విన్నాడో ఇంకా జాన్కి ఎంతో వేదన, అయ్యో నా ఫ్రెండ్ చనిపోయాడా, నేనున్నాను కదా, నా ఫ్రెండ్ నా పుత్రం రాయకపోతే వాడు తెలుసుకుని రాయట్లేదేమో, వాడు ఉండి రాయట్లేదేమో, అయ్యో చనిపోయాడా నా ఫ్రెండ్ అని ఎంతో దగ్గరగా చాలా వ్యక్తం చేస్తాడు, ఎంతో బాధపడతాడు. అంటే లారా ఆంటీ వచ్చి జాన్తో అంటుంది కదా, జాన్ బాధపడకు, యేసుక్రీస్తు ప్రభువుని నీ ఫ్రెండ్ అంగీకరించాడు, యేసు ప్రభువు స్నేహితుడు అంగీకరించి తన పాపను క్షమించమని యేసు ప్రభువుని అడిగాడు, క్షమించబడ్డాడు కనుక ఇప్పుడు యాండీ దేవునితో కూడా ఆ గొప్ప బంగారు వీధుల్లో దేవునితో యేసు ప్రభుత్వం కూడా ఉంటాడు. కాబట్టి ధైర్యంగా ఉండు, భయపడద్దు, నీ ఫ్రెండ్ ఈ లోకం లేడం నీకేమి దిగులు పడద్దు అని ఆంటీ లారా జాన్ని ఓదారుస్తూ ఉంటుంది అనమాట. అప్పుడు మళ్ళీ అంకుల్ జిమ్ కంటిన్యూ చేస్తారు స్టోరీ. చూసావు కదా, ఇంకా చెప్తాను చూడన్నా. జాన్ పుచ్చకాయలో చెప్పాను కదా నీకు, పుచ్చ చెట్టు ఫస్ట్ పుచ్చకాయ తీసుకోవడం కోసం ఫస్ట్ ఏం చేస్తుంది, అది మంచి అందమైన ఫ్లవర్ తీసుకొస్తుంది. ఆ ఫ్లవర్ ఎలా ఉందో చెప్పు అని అడిగాడు ఎవరు, అంకుల్ జిమ్ జాన్ని. జాన్ చెప్పాడు, అవును ఆ ఫ్లవర్ చాలా అందంగా ఉంటుంది, ఆ ఫ్లవర్ బంగారు కలర్ లో ఉంటుంది అని చెప్పాడు. ఎప్పుడైతే ఆ మాట రాడు చూడు, ఇదిగో పరలోకం కూడా ఆ పుచ్చకాయ యొక్క ఫ్లవర్ ఏ రకంగా ఉంటుందో అంత అందంగా ఉంటుంది, అంత కలర్ఫుల్ గా ఉంటుంది, బంగారు ప్రభుతో ఉంటుంది. ఆ పరలోకంలోని వీధులన్నీ కూడా బంగారంతో ఉంటాయి. ఆ పరలోకం భవనాలు ఎంతో 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 ఎత్తైనది, ఎంతో అందంగా ఉంటాయి అని చెప్తాడు.
పుచ్చకాయ యొక్క ఫ్లవర్ దేవుని యొక్క అద్భుతమైనటువంటి ఆ రాజ్యాన్ని చూపిస్తుంది అని చెప్పినప్పుడు జాన్ దాన్ని అంగీకరిస్తాడు. అవునా అనుకుంటాడు. ఇంకా అయిపోలేదు. ఏం చేస్తాడంటే మళ్ళా ఈ అంకుల్ జిమ్ ఏం చేస్తాడంటే ఆ పుచ్చకాయ కట్ చేశాడు కదా, ఆ పుచ్చకాయల రెండింటిని ఏం చేస్తాడంటే కలుపుతాడు. ఆ రెండింటిని కూడా ఆయన కలుపుతాడు. రెండు పుచ్చకాయలని ఎప్పుడైతే కలుపుతాడో ఆ పైన ఎలా ఉంది జాన్ పైన ఎలా ఉంది అంటాడు. పైన ఉందంటే అంకుల్ పైన పచ్చగా బాగుంది అంకుల్ అంటాడు. అవును, ఏం చెప్తుందంటే యేసుక్రీస్తు జ్ఞానమందు కృపయందు నువ్వు ఎదగాలి, వృద్ధి పొందాలి అని చెప్తుంది అన్నమాట. పచ్చదనం ఏం చెప్తుంది? యూ షుడ్ గ్రో ఇన్ ద నాలెడ్జ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అని చెప్తుంది. కాబట్టి నువ్వు కూడా యేసు ప్రభువు నమ్మావు కదా, అయితే నువ్వు ఆయనలో ఎదగాలి, ఆయన వాక్యం బాగా చదువుకోవాలి, ఆయన గురించి ఎవరికైనా సరే నీ ఫ్రెండ్స్కి నీ స్నేహితులకి చెప్పాలి. అప్పుడే నువ్వు ఎంతో అభివృద్ధి పొందుతావు అని చెప్తాడు జాన్కి. అవన్నీ కూడా ఆశ్చర్యంగా ఆసక్తిగా జాన్ వింటూ ఉంటాడు. ఓహో, ఆ పైన కనిపించే పుచ్చకాయలో పైన కనిపించే భాగము దట్ స్పీక్స్ ఆఫ్ గ్రోత్ అనమాట, వృద్ధి చూపిస్తుంది అనమాట. హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్ అని అనుకుంటాడు. ఈ విధంగా అంకుల్ జిమ్ మొత్తం స్టోరీ అంతా కూడా, పుచ్చకాయ స్టోరీ అంతా కూడా ఈ విధంగా చెప్తూ వస్తాడు. అది ఉన్నప్పుడు ఎంతో చాలా సంతోషపడతాడు. నా స్నేహితుడు దేవుడితో ఉన్నాడు, రేపు నేను కూడా నా స్నేహితుడిని చూస్తాను, ఇప్పుడు ఒకరోజు నా స్నేహితుడిని నేను చూస్తాను అని సంతోషపడతాడు. ఆ తర్వాత ఈలోపు ఒక వారం గడిచిన వెంటనే జాన్ వాళ్ళ అమ్మ నాన్న వచ్చినప్పుడు జాన్ చెప్తాడు, అంకుల్ క్షమించండి, మా అమ్మ నాన్న విడిచిపెట్టినట్టు 2 సంవత్సరాల క్రితం నన్ను విడిచిపెట్టినప్పుడు నేను ఉన్నాను కదా, మా అమ్మ నన్ను ప్రేమించలేదు అనుకున్నా, మిమ్మల్ని మీ ముందు నాకు ఎంతో ఆయాస కలిగింది, దుఃఖం కలిగింది, కోపం వచ్చింది మీ మీద నాకు, అయితే ఇప్పుడు నాకు కోపం లేదు, అంకుల్ నన్ను క్షమించండి అని అంకుల్ జిమ్ని ఆంటీ లారాని క్షమాపణ అడుగుతాడు. తర్వాత అమ్మా నాన్న ఎంతో ప్రేమిస్తాను, నేను వాళ్ళని ద్వేషించను అనుకుంటాడు. చూసారు పిల్లలు, ప్రభుని నమ్ముకుంటే మనం అమ్మా నాన్నని ప్రేమిస్తాము, ఆంటీ అంకుల్ని ప్రేమిస్తాము, అందరినీ ప్రేమిస్తాం. కనుక మీరు కూడా జాన్ వలె అందరినీ ప్రేమించాలి. యేసు ప్రభు అందరినీ ప్రేమించాడు. యేసు ప్రభు అందరి కొరకు ప్రాణం పెట్టాడు. యేసు ప్రభు అందరి కొరకు తాను కాచాడు. అందరి కొరకు తన యొక్క విలువైన ప్రాణాన్ని ఇచ్చి అందరికీ దేవుని రాజ్యం ఇచ్చాడు. కనుక మీరు కూడా జాన్ వలె ప్రభుని విశ్వాసం ఉంచి పాప క్షమాపణలు పొంది యేసు ప్రభుని సంతోషంగా అంగీకరించి జాన్ వలె సంతోషంగా జీవించాలని కోరుతున్నాను. ఇది ఈ పుచ్చకాయ యొక్క స్టోరీ. ఇంకా మీరు కూడా అర్థం ఉండాలని మీ అందరూ కూడా యేసు ప్రభు పేరిట ప్రార్థన చేస్తాను. గాడ్ బ్లెస్ యు చిల్డ్రన్. గాడ్ బ్లెస్ యు.